ఒక స్త్రీ టమాటాలు మార్కెట్కు తీసుకెళ్తుండగా టమోటాలలో ఒకటి కింద పడిపోయింది. టమాటా రోడ్డు పక్కన పడిపోయింది. ఎలుక వచ్చి ప్రతిరోజు టమాటాపై నీరు పోసింది. క్రమంగా టమాటా నుండి ఒక చిన్న మొక్క పెరగడం ప్రారంభించింది. కొన్ని రోజుల్లోనే టమాటా ముక్క చాలా పెద్దదిగా మారింది. ఎలుక నీడలో టమాటా చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకునేది. ఒకరోజు ఒక రైతు రోడ్డుపై ట్రాక్టర్ నడుపుతున్నాడు. అతను టమోటా చెట్టును విరిచాడు. టమోటా చెట్టు నేలపై పడింది. అప్పుడు ఎలుక దానిని చూసి ఏడవడం ప్రారంభించింది. మీరందరూ ఎలుక కష్టం కోసం లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒక రైతు ఎండిన ఎడారి నుండి తన ఎడ్ల బండి మీద చాలా మొక్కజొన్న విత్తనాలను తీసుకుని వస్తున్నాడు. అప్పుడు ఒక విత్తనాల సంచి ఎండిన ఎడారిలోని బంజరు భూమిపై పడింది. రాత్రిపూట తేలికపాటి వర్షం కురిసింది. దీనివల్ల కొన్ని రోజుల్లోనే అన్ని విత్తనాల నుండి చిన్న మొక్కలు బయటకు వచ్చాయి. మొక్కలకు తేమ అందకపోవడంతో చెట్లన్నీ ఎండిపోవడం ప్రారంభించాయి. అప్పుడు ఒక పాండా ప్రతిరోజు వచ్చి తన నోటి నుండి నీటిని చెట్లలోకి పోయడం ప్రారంభిస్తుంది. కొన్ని రోజుల తర్వాత పొడవైన, లావుగా, తాజా మొక్కజొన్న చెట్లు ఏర్పడ్డాయి. పాండా ప్రతిరోజు మొక్కజొన్న తింటుంది. అప్పుడు ఒకరోజు ఒక దొంగ వచ్చి అన్ని చెట్లను నరికి వాటిని తీసుకువెళతాడు. పాండా ఇదంతా చూసి ఏడవడం ప్రారంభించింది. ఎందుకంటే మీరు ఎవరు పాండా కోసం లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయలేదు అని. వరంగల్ నుండి వచ్చిన ఎక్స్ప్రెస్ రైలు వేగంగా వెళుతుంది. ప్రయాణికులు ప్రశాంతంగా కూర్చున్నారు. అప్పుడే నలుగురు ఉగ్రవాదులు రైలులోకి ప్రవేశించి కాల్పులు ప్రారంభించారు. రైలును స్వాధీనం చేసుకున్నారు. ఆపై వారు ప్రభుత్వానికి బెదిరింపు పంపారు. మా నాయకుడిని వదిలేయండి, లేకుంటే ప్రతి గంటకు ఒక మృతదేహం పడిపోతుంది. ప్రభుత్వం భయాందోళనలో ఉంది. ప్రజలు భయపడి ఏడవడం ప్రారంభించారు. పిల్లలు కూడా ఏడవడం ప్రారంభించారు. అప్పుడే ఒక భారత సైనికుడు జీపుతో బయటకు వచ్చి కదులుతున్న రైలులోకి దూకి లోపలికి వెళ్తాడు. సైనికుడిని చూసి ఉగ్రవాదులు కాల్పులు జరపడం ప్రారంభించారు. సైనికుడు తనను తాను రక్షించుకుని అందరినీ చంపేస్తాడు. సైనికుడు ధైర్యానికి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్ నుండి ట్రైన్ ఫుల్ స్పీడ్లో దూసుకుపోతోంది. కానీ కొద్ది కిలోమీటర్ల ముందు ఒక టెర్రరిస్ట్ బ్రిడ్జ్ మీద టైం బాంబ్ పెట్టి నదిలోకి దూకుతాడు. కంట్రోల్ రూమ్కు వార్త అందుతుంది. కానీ ట్రైన్ బ్రేక్స్ ఫెయిల్ అవుతాయి. రైలులో ప్యాసింజర్స్ నుంచి ఒక్కసారిగా అరుపులు వినిపిస్తుంది. కంట్రోల్ రూమ్ వెంటనే ఆర్మీకి అప్రమత్తం చేస్తుంది. అక్కడ ఇండియన్ ఆర్మీలోని ఒక సోల్జర్ బోట్ తీసుకొని బ్రిడ్జ్ వైపు పరుగెత్తుతాడు. కానీ బాంబ్ బ్లాస్ట్ అవడానికి జస్ట్ 55 సెకండ్లు మాత్రమే ఉంది. ట్రైన్ కూడా దగ్గరకు వస్తుంది. ఆ సోల్జర్ ఏమీ ఆలోచించకుండా బాంబును తనతో తీసుకొని నదిలోకి దూకుతాడు. కొద్దిసేపటికి భారీ పేలుడు జరుగుతుంది. కానీ ట్రైన్ సేఫ్గా దాటిపోతుంది. ప్యాసింజర్స్ సైనికుడిని అభినందిస్తారు. మీరు సైనికుడు కోసం లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒక ఖర్జూర విత్తనం గాలిలో ఎగురుతూ నేలపై పడింది. బలమైన ఎండకు విత్తనం బాధపడటం ప్రారంభిస్తుంది. అప్పుడు ఒక ఒంటె వచ్చి దాని నోటి నుండి విత్తనానికి నీరు పోస్తుంది. అప్పుడు విత్తనం నెమ్మదిగా పెరుగుతుంది. ఇప్పుడు ప్రతిరోజు అన్ని జంతువులు కూడా సమీపంలోని సరస్సు నుండి నీటిని నింపి మొక్కపై పోస్తారు. కొన్ని నెలల తరువాత ఒక బలమైన మరియు పొడవైన ఖర్జూర చెట్టు ఏర్పడింది. అప్పుడు ఒంటె మరియు అన్ని జంతువులు ఒకే చెట్టు కింద తమ గూడును కట్టుకున్నాయి. ఒకరోజు ఒక వ్యక్తి చెట్టును నరికి దానిని తీసుకువెళతాడు. జంతువుల ఇల్లులు నాశనమైంది. కాని మరుసటి రోజు అదే నరికివేయబడిన చెట్టు నుండి కొత్త ఖర్జూర మొక్కను పెంచారు. కాని ఒంటె ఏడవడం ప్రారంభించింది. ఎందుకంటే ఎవరు లైక్ మరియు సబ్స్క్రైబ్ చెయ్యలేదు. ఒక రైతు నది దాటుతుండగా అతని పడవ ఒక రాయిని ఢీకొని అది విరిగిపోయింది. ఆ రైతు నీటిలో పడిపోయాడు. అప్పుడు రైతు నీటిలో వజ్రాల సంచిని చూశాడు.
అతను ఆ సంచితో బయటికు వచ్చి ఇంటికి వెళ్లడం ప్రారంభించాడు. అప్పుడు ఒక నాగుపాము దారిలోకి వచ్చింది. రైతు భయపడిపోయాడు. అప్పుడు రైతు అతనికి ఒక వజ్రాన్ని ఇచ్చాడు మరియు నాగుపాము వజ్రంతో వెళ్ళిపోయింది. రైతు వెళ్లడం ప్రారంభించినప్పుడు దారిలో చాలా నాగుపాములు రైతును చుట్టుముట్టాయి. అప్పుడు రైతు అందరికీ ఒక్కొక్క వజ్రం ఇచ్చాడు. తరువాత అన్ని నాగుపాములు వెళ్ళిపోయాయి. రైతు దగ్గర ఒక్క వజ్రం కూడా లేదు. అప్పుడు రైతు ఒక్క వజ్రాన్ని చూశాడు. రైతు దానిని తీసుకొని విచారంగా ఉన్నాడు. అప్పుడు రైతు ఏడవడం ప్రారంభించాడు. ఎందుకంటే ఎవరూ లైక్ మరియు సబ్స్క్రైబ్ చెయ్యలేదు. ఒక చిన్న యాపిల్ గింజ బీడు భూమిలో పడింది. కొన్ని రోజుల తర్వాత దాని నుండి ఒక మొలక వచ్చింది. సూర్యుని వేడికి ఆ మొలక ఎండిపోయింది. అప్పుడు ఒక మొసలి ప్రతిరోజూ తన నోటి నిండా నీటిని నింపుకుని ఆ మొలకపై పోయడం ప్రారంభించింది. క్రమంగా ఆ మొలక ఒక పెద్ద యాపిల్ చెట్టుగా పెరిగింది మరియు దానికి పండ్లు కాయడం మొదలుపెట్టాయి. ప్రజలు దాని నీడలో విశ్రాంతి తీసుకోవడం ప్రారంభించారు మరియు దాని తీయని పండ్లను తిని సంతోషించారు. ఆ మొసలి ఆ చెట్టు కింద తన నివాసాన్ని ఏర్పరచుకుని శాంతిగా జీవించడం ప్రారంభించింది. కాని ఒకరోజు ఒక పెద్ద తుఫాను వచ్చి ఆ చెట్టు కూలిపోయింది. విరిగిపోయిన చెట్టును చూసి ఆ మొసలి చాలా బాధపడింది. కొన్ని నెలల తర్వాత దాని నుండి ఒక కొత్త మొలక వచ్చింది. ఆ మొసలి మళ్లీ నీళ్లు పోయడం ప్రారంభించి నవ్వింది. కాని చివరికి ఎవరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చెయ్యనందుకు అది ఏడ్చింది. ఎడారి గుండా వెళ్తున్న ఒక ఆకుపచ్చ రైలులో ఒక భారతీయ సైనికురాలు కిటికీ పక్కన కూర్చుని ఉంది. ఎండిన ఇసుక, బలమైన గాలుల మధ్య ఆమె ప్రశాంతంగా ఒక తీయని స్ట్రాబెర్రీని తింటోంది. స్ట్రాబెర్రీ తింటుండగా సగం పండు ఆమె చేతిలో మిగిలిపోయింది. ఆమె దానిని కిటికీలోంచి బయట విసిరింది. అదే సమయంలో బలమైన గాలులు వీచాయి మరియు ఎగిరే ఇసుక నెమ్మదిగా ఆ సగం స్ట్రాబెర్రీని కప్పేసింది. కొన్ని రోజుల తర్వాత ఆమె తన సెలవుల నుండి తిరిగి వస్తున్నప్పుడు ఆ సైనికురాలి కళ్ళు మళ్లీ అదే ప్రదేశంపై పడ్డాయి. ఆమెకు ఆ క్షణం గుర్తుకొచ్చింది. ఆమె రైలు దిగి ఆ ప్రదేశం దగ్గరకు వెళ్ళింది. ఆమె తన నీటి సీసాలో ఉన్న కొంత తేమను అక్కడ పోసింది. ఇసుక తడిసిన వెంటనే ఆమెకు అక్కడ ఒక చిన్న కదలిక కనిపించింది. కొన్ని రోజుల తర్వాత అదే ప్రదేశం నుండి ఒక చిన్న మొక్క బయటకు వచ్చింది. కాలక్రమేణా ఆ మొక్క పెరుగుతూనే ఉంది. ఒకరోజు అది ఒక పచ్చని స్ట్రాబెర్రీ మొక్కగా మారింది. ఆ సైనికురాలు ఎప్పుడు ఆ దారిగుండా వెళ్ళినా ఆ మొక్కను చూసి నవ్వుకునేది. కాని ఒకరోజు ఎవరో వచ్చి ఆ మొక్కను నాశనం చేశారు. తర్వాతిసారి ఆ సైనికురాలు ఆ ప్రదేశం గుండా వెళ్ళినప్పుడు ఆమెకు ఎండిన ఇసుక మాత్రమే కనిపించింది. ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. అయినా సైనికురాలు కోసం ఎవరూ లైక్ చేయలేదు లేదా సబ్స్క్రైబ్ చేసుకోలేదు.